గురుదేవ్, జేజే భవాని. నేను మీ కందుల సదానందం. భారత్ నుండి వెళ్లుతున్న బస్సుపై చాలా దుర్మార్గంగా ఒక ట్రక్కుతోని దాడి చేయడం జరిగింది. ఏదైతే ఈ బస్సు ఉందో, ఈ బస్సు కాస్త అగర్తలా నుండి ఢార్కా వెళ్తున్న ఆ రోడ్డులో ఒక ట్రక్కుతోని దాడి చేయడం జరిగింది. ట్రక్కుతోని దాడి చేయడమే కాకుండా, మిమ్మల్ని చంపేస్తాం అని చెప్పేసి బెదిరియడం జరిగింది. దీనిపై ఒక రకమైన ఆందోళన సృష్టించడమైంది. ఒక రకమైన భయాందోళనకు వాళ్ళు తీసుకురావడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. అంటే రోజు రోజుకి గూడా అసలు ఇంక మొత్తం కనెక్షన్స్ కట్ చేసుకునే ఆలోచనల బంగ్లాదేశ్ ఉన్నట్టు తెలుస్తుంది. దీనిపై ఎవడు మరి బాధపడతాడో తర్వాత భారత్ నుంచి విభేదాలైతాయి అన్నది వాడికి ఇంకా ఆలోచన వస్తలేదు. సో, తర్వాత బాధపడేది ఎవరు? తర్వాత దగ్గర తీసేది ఎవరు? ఎవరుండరు సమాజంలో. సో, అలాంటి పరిస్థితులలో ఏకాకిగా పాకిస్తాన్ అయితే ఎలాంటి పరిస్థితుల్లో 195 దేశాలలో ఏకాకిగా ఉన్నదో, సేమ్ మళ్ళా అదే సిట్యుయేషన్‌కి బంగ్లాదేశ్ పోవడానికి గల కారణాలు చాలా మెండుగా ఉన్నాయి. ఎందుకింక వాళ్ళకి ఆలోచన అస్సలేదన్నది చూడాల్సిన అవసరం ఉంది. త్రిపుర రవాణా శాఖ మంత్రి సుశాంత్ చౌదరి గారు ఈ విషయం తెలియజేయడం జరిగింది. సో, దీన్ని ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తూ వారు చెప్పడం జరుగుతున్నది. సో, మిత్రులారా, మన వీడియో మీరు చూస్తున్నంటనే ధర్మం కోసం, దేశం కోసం ఆలోచించే వ్యక్తులని అర్థం. అదే విధంగా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ధర్మో రక్షిత రక్షిత అన్నట్టుగా ఆ ధర్మంలో భాగంగా మీరు గూడా ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. 10 మందికి తెలిసేలాగా షేర్ చేయండి. ఈ విషయంపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ ద్వారా తెలియజేయండి. మీరిచ్చే అర నిమిషం సమయం ఈ హైందవ సమాజానికి తోడ్పడుతుంది. జై హింద్, జై భారత్. నేను మీ కందుల